ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల్ని సద్దుమణిగేలా చేస్తాను, శాంతి చర్చల కోసం పాకిస్తాన్ వెళ్తానని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ శాంతి చర్చల కోసం అంటూ ఆయన విమాన టికెట్లు బుక్ చేసుకుని ఎయిర్పోర్ట్కు వెళ్లారు. అక్కడ పెద్ద హంగామానే చేశారు. కేఏ పాల్ ఆదివారం రోజు తన టీంతో కలిసి టర్కీకి శాంతి శిఖర సభలో పాల్గొనడానికి వెళ్తున్నానంటూ ముంబై ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. అక్కడి ఎయిర్లైన్స్ సిబ్బంది వారిని ప్రయాణానికి అనుమతించకుండా అడ్డుకున్నారు. దీంతో కేఏ పాల్ వారితో వాగ్వాదానికి దిగారు. వారి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన దగ్గర పాస్పోర్ట్, వీసా, విమాన టికెట్లు ఉన్నాయని తన కుమారుడు జాన్ పాల్, జ్యోతి, మమతారెడ్డితో కలిసి టర్కీలోని ఇస్తాంబుల్ వెళ్తున్నట్లు చెప్పారు. గత వారం కూడా తాను టర్కీలో ఉన్నానని, అలాంటప్పుడు తనను ఎందుకు ఆపుతున్నారని ప్రశ్నించారు. తనను అడ్డుకునే హక్కు వారికి లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రయాణాన్ని అక్రమంగా, చట్టవిరుద్ధంగా అడ్డుకున్నారంటూ కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ విషయంపై ముంబై పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ ఎయిర్లైన్స్ సీఈఓతో పాటు తమను అడ్డుకున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరారు. నేను 37 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలు చేస్తున్నానని, తాజాగా పాకిస్తాన్పై ఉద్రిక్తతలపై డొనాల్డ్ ట్రంప్, అమెరికా సెనేటర్లతో కూడా ఫోన్లో మాట్లాడాను. ఇప్పుడు టర్కీ వెళ్తుంటే అడ్డుకున్నారు అని ఆరోపించారు. ముంబై నుంచి ప్రైవేట్ ఎయిర్లైన్స్కు చెందిన 6E017 విమానంలో టర్కీకి ప్రయాణించాల్సి ఉందని, అయితే విమానం ఎక్కేందుకు ప్రయత్నించిన సమయంలో ఎయిర్లైన్స్ సిబ్బంది అడ్డుకున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను కేఏ పాల్ తన సోషల్ మీడియా అకౌంట్లలో కూడా పోస్ట్ చేశారు. తనను ముంబై ఎయిర్పోర్ట్లో అడ్డుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.